అస్థిన కరుణిస్తే చాలు పదవులు వాటంతటా అవే వస్తాయి. కాంగ్రెస్ ముఖ్య నేతల్లో బలపడుతున్న నమ్మకం, సీఎం చేతుల్లో ఏమీ లేదనే భావన. అందుకే హైకమాండ్తో టచ్లోకి 4 రోజుల క్రితం దొంతి, బాలు, శంకర్ నాయక్ ఢిల్లీలో చక్కర్లు, ఖర్గే మీనాక్షితో దొంతి భేటీ. వీరి బాటలోనే పరిగి ఎమ్మెల్యే నర్సాపూర్ ఇన్ఛార్జి మురళీ యాదవ్, రాహుల్కు మల్రెడ్డి రంగారెడ్డి లేక, అధిష్టానంతో వివేక్ సమావేశం. రేవంత్ ప్రభావం తగ్గడమే అసలు కారణమా? ఎస్, నిజం ఇది. ఒకవేళ కనుక అధిష్టానం కరుణిస్తే చాలు, అస్థిన కరుణిస్తే చాలు, ఇక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించకపోయినా పర్లేదు, ఇక వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళే కదా పెత్తనం అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు మల్లికార్జున ఖర్గేనో, రాహుల్ గాంధీ లీస్ట్లో లేనటువంటి పేరును సూచిస్తే అదే ఫైనల్గా, వాళ్ళు ఎవరు సూచిస్తే వాళ్ళదే ఫైనల్గా. వీళ్ళు ఎన్ని లిస్టులు పంపని, ఎంత స్క్రీనింగ్ చేయని కాక. సో వాళ్ళంతా కూడా ఎవరైతే మంత్రి పదవులు రావు అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు, మాకు కొంత అన్యాయం జరుగుతుంది, పార్టీ పట్టుకొని మేము ఇన్నేళ్ళు పట్టి ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ బాట పట్టిల్లట. రాష్ట్ర కాంగ్రెస్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. మెల్లమెల్లగా రాష్ట్ర నాయకత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కీలక నేతలు పక్కన పెట్టేస్తున్నారు. మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవుల కోసం పలువురు రాష్ట్ర నాయకులు నేరుగా అస్థిర బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నప్పటికీ కొందరు నేతలకు పదవులు దక్కడం లేదు. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నట్లు ప్రచారం అవుతుంది. అయితే కేబినెట్ విస్తరణలో 100% రేవంత్ మార్కు లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి అధిష్టానం అవకాశం కల్పించింది. విజయశాంతి ఎంపిక అనేది పూర్తిగా అధిష్టానం ఛాయిస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం అన్ని రకాలుగా ఆత్మగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తీసుకుపోయే పలు కీలక నిర్ణయాలన్నీ వేం నరేందర్ రెడ్డికి దాదాపు తెలిసే జరుగుతుంటాయి. అయితే వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ లేరు. దీంతో ఆయనకు ఇటీవల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇప్పిద్దామని అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజల్ను అధిష్టానం సున్నితంగా పక్కన పెట్టి సామాజిక సమీకరణల నేపథ్యంలో విజయశాంతికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుకుబడి అస్థినాలో తగ్గిందనే సంకేతాలు పార్టీ క్యాడర్లో బలంగా వెల్లడైంది. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అధిష్టానం వద్ద ఆయన ఎంత చెప్తే అంతగా నడిచేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ స్థాయి చరిష్మా కరువవడంతో రాష్ట్ర కాంగ్రెస్లోని ముఖ్య నేతలు కూడా ఇటీవల తమ పదవుల విషయంలో వివరి ప్రయత్నాలు వారు చేసుకోవడం విశేషం. 4 రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అస్థినకు వెళ్లి వచ్చారు. మంత్రివర్గ రెండో పేజీ ఏడుంది. ఇక మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వీరంతా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొని తమ కోరికల చిట్టా హైకమాండ్ ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండానే కాంగ్రెస్ హైకమాండ్తో సంప్రదింపులు జరపడం గమనార్హం. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో పాదయాత్ర చేస్తుంటే నర్సంపేటకి పాదయాత్ర కూడా రాకుండా చేసిండు. ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే నర్సంపేట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఫామ్ పైన గెలిచినప్పటికీ అప్పట్లో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాడు దొంతి మాధవ్ రెడ్డి. మరి దొంతి మాధవ్ రెడ్డి ఇప్పుడు నేరుగా మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను కలిసేందుకు నాకు మంత్రి పదవి కావాలి, పార్టీని పట్టుకొని నేను ఇన్నేళ్లుగా ఉన్నాను అని చెప్పేందుకు ఆయన అక్కడికి వెళ్ళిందట. మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి నాయకులు మురళీ యాదవ్ కూడా తమ పదవుల కోసం ఇటీవల అస్థినకు వెళ్ళి వచ్చారు. ప్రభుత్వం పార్టీ పదవుల్లో తమ సామాజిక వర్గానికి పెద్దగా అవకాశం లేదని మురళీ యాదవ్ చెప్పుకొచ్చారు. అయితే ఆయనకు హైకమాండ్ నుంచి పెద్దగా హామీ దొరకనప్పటికీ రేవంత్ను పక్కన పెట్టి తన స్టైల్లో ప్రయత్నాలు చేయడమే ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కరే కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు పొందారు. ఈయన కూడా తాను ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తనకు కేబినెట్లో చోటు కల్పించాలని కోరారు. మల్రెడ్డి ఈ విషయంలో ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకే లేఖ రాశారు. వాస్తవానికి తమ మంత్రి పదవికి సంబంధించి ఆయన పెద్దగా రేవంత్ రెడ్డిని లెక్కలోకి తీసుకున్న సందర్భాలు కనిపించలేదు. కేవలం అస్థిన పెద్దలు కరుణిస్తే చాలు, తనకు పదవులు వాటంతటా అవే వస్తాయన్న భావనతో మల్రెడ్డి రాహుల్ గాంధీకి లేఖలు రాసినట్టు తెలుస్తుంది. సో మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆయన గతంలో కూడా ఇప్పుడు 2-3 సార్లు హెచ్చరించిండు, నాకు మంత్రి పదవి ఇస్తారా లేరా అని చెప్పేసి, ఇస్తారా ఇవ్వరా. హైదరాబాదులో నేనే గెలిచడం జరిగింది. హైదరాబాద్లో 46 మంది
అంటే గతంలో 46 మంది సంబంధించినటువంటి ఏదో సీట్లు ఉంటే దాంట్లో కనీసం 46 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉంటే కనీసం ఒక్క సీటు కూడా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి ఆయన గట్టిగా నిలదీయడం జరిగింది. ఇస్తారా ఎవరా? ఒకవేళ కనుక ఇది కుల సమీకరణాలే కనుక అడ్డొచ్చినట్టయితే నా ఎమ్మెల్యే పదవి కూడా నేను రాజీనామా చేస్తామని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి గతంలో సున్నితంగా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు నేరుగా మల్లికార్జున ఖర్గేకి రాహుల్ గాంధీకి లేఖలు ఆయన రాస్తా ఉన్నాడట. ఇంకోవైపు ఇటీవల గడ్డం వివేక్ కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఈయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం కుదరకనే అస్థిన వెళ్ళి తన ప్రయత్నాలు కొనసాగించారు. వెరసి ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడి అస్థిరలో తగ్గిందనే భావనకు మెజార్టీ కాంగ్రెస్ నేతలు రావడంతో వారంతా నేరుగా హైకమాండ్ వద్దే తమ పదవుల కోసం అభ్యర్థులను పెట్టుకోవడం గమనార్హం. అయితే మంత్రివర్గ విస్తరణ, ఇతరాతర పదవుల పంపకం త్వరలో ఉన్న నేపథ్యంలోనే ఇటీవల ఎవరికి వారు నేరుగా అధిష్టానంతో ఇలా టచ్లోకి వెళ్లే ప్రయత్నాలు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మింగుడు పడని వ్యవహారంగా మారిపోయింది. సో రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి మంత్రి పదవులు కానీ మరో పక్కన నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకా వేరే అవి కూడా అయ్యేటువంటి అవకాశం లేదు. రేవంత్ రెడ్డిని మరి అధిష్టానం నమ్మట్లేదు అన్నటువంటి విధంగా శనార్థి తెలంగాణ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డిని నమ్మకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? సో ముఖ్యమంత్రికి తెలియకుండా నేరుగా అధిష్టానం నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు చూసుకుంటూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డికి కనీసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు? ఒకవేళ ఇట్లాంటి అవకాశం ఉంటే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ మారుస్తారు కదా. అధిష్టానం తలుచుకుంటే ముఖ్యమంత్రిని మార్చినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అది. సో రెండు రకాలుగా ఆలోచించవచ్చు. ఒక పక్కన మంత్రి పదవి విషయంలో ముఖ్యమంత్రిది ఎక్కడ కూడా నిర్ణయం ఉండకపోవచ్చు మేబీ. సో ఆయన కొన్ని పేర్లను ప్రపోజల్ చేస్తాడేమో, కానీ ఈయన పెట్టినటువంటి పేర్లనే ఫైనల్ చేయాలన్నటువంటి నిబంధన కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళ యొక్క చేతుల్లో ఉంటాయి. ఇది కేవలం తెలంగాణే కాదు, మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి పదవులని డిక్లేర్ చేసేటువంటి బాధ్యత అధిష్టానమే చూసుకుంటుంది. అట్లంటే చాలా సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఈ విధంగానే గతంలో ఉండేది. కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయకుండా అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఆ పార్టీ నేతలు కట్టుబడి ఉండాల్సిందే. వాళ్ళు పార్టీ కోసం కష్టపడరా, సీనియర్లా, జూనియర్లా ఇటువంటి వ్యవహారం ఏది ఉండదు. సో అదే జరిగేది తెలంగాణ రాష్ట్రంలో కూడా. చూద్దాం మరి ఆ వార్తకి నిజంగా కూడా దీని సత్యంగా రాసిల్లా లేకపోతే ఉంటే నిజంగా కూడా ఇటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయా, లోపల మరి ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా రేవంత్ రెడ్డి పైన ఏమైనా మండిపడుతుందా లేదనేది చూడాలా.